ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేయనుంది. అలా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు తీర్మానం చేసి దానిని కేంద్రానికి. దీంతో రాష్ట్ర విభజన సందర్భంలో రాజధానిపై చేసిన తీర్మానంలోని అస్పష్టత తొలగిపోనుంది. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టనష్టాలను తొలగించేందుకు విజయవాడ చుట్టుపక్కల రాజధాని ఏర్పాటు చేసుకుంటాం, దానికి అవసరమైన వనరులను సమకూర్చి సహకరించండి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. అప్పటికీ ఇంకా అమరావతి ప్రస్తావన తెర మీదకు రాలేదు. ఆ తర్వాత జీవో 97 గజెట్ ద్వారా ఆంధ్రుల రాజధాని అమరావతి అని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దానికి అప్పుడు చట్ట రూపం దాల్చలేదు. ఇదే అదునుగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులను తెర మీదకు తెచ్చింది. దీంతో రాజధాని పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత మళ్లీ దిద్దుబాటు మొదలైంది. మరోసారి అమరావతిని మరెవరూ అడ్డుకోకుండా చట్టబద్ధమైన చర్యలు చేపడుతోంది. అసెంబ్లీలో రాజధాని అమరావతి తీర్మానంతో ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5లో ఏపీ కొత్త రాజధాని అమరావతి అని చేర్చి పార్లమెంట్లో చట్ట సవరణ బిల్లుకు ప్రవేశపెట్టి ఆమోదించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. మన రాజధాని చట్టబద్ధమైనటువంటి నిర్ణయం రాలేదు. ఇంకా అప్పుడు వచ్చి అమరావతి రాజధాని ఉన్నాం కానీ చట్టపరంగా లేదు. ఇప్పుడు నుంచి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి ఒప్పుకుంటారు. ఒప్పుకోవడం కాదు కావాల్సింది పార్లమెంట్ లో బిల్లు పాస్ అవ్వాలి. అంటే రేపు 4వ తారీఖు వరకు పార్లమెంట్ ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు అంత కూర్చొని మాట్లాడుకొని చట్టబద్ధం చేద్దాం, డిలే చేయడం ఎందుకు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అంటే మాకు ఫోన్ వచ్చింది 2 రోజుల క్రితం. అసెంబ్లీలో తీర్మానం చేసి విజయవాడలో అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి పంపించుకున్నారు. ఇమీడియట్ గా 4వ తారీఖునేమో పార్లమెంట్ లో పెట్టి దాన్ని చట్టం చేస్తారు. అంటే 28 అసెంబ్లీ పెట్టాను. 28 అసెంబ్లీ ఉదయం 11 గంటలు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం జరుగుతుంది. ఆ టైంలో అమరావతి రాజధాని కావాలని చెప్పి చర్చ జరుగుతుంది. చర్చ జరిగి అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేయమని చెప్పి కోరుతాను నేను. అప్పుడు అందరూ కలిసి తీర్మానం చేస్తారు. తీర్మానం చేస్తే తీర్మానం కాబట్టి నేను పార్లమెంట్ పంపిస్తాను. పార్లమెంట్ లో మళ్ళీ 4వ తారీఖు పార్లమెంట్ లో పెడతారు. పార్లమెంట్ లో కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి చట్టం చేయమని తీర్మానం వచ్చింది ఏకగ్రీవంగా. దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే పార్లమెంట్ లో అడుగుతారు. పార్లమెంట్ లో కూడా అందరూ కూడా మనకే మెజారిటీ ఉంది కాబట్టి అందరూ ఆమోదిస్తారు. అది చట్టపరం అయిపోతుంది. కొంతమంది సైకోల్ లాంటి మాట్లాడడానికి అవకాశం ఉండదు. రైట్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. ఈ ప్రత్యేక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనంటూ కూడా ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించబోతున్నారు. తద్వారా ఆ తీర్మానం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సవరణ చేసి రాజధాని పేరును అమరావతి పేరును పునర్విభజన చట్టంలో కూడా చేర్చేటటువంటి అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ప్రత్యేక సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. గుడ్ మార్నింగ్ శివ. అయితే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ చట్టబద్ధత కల్పించే ప్రధాన లక్ష్యంతో ఈరోజు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ప్రత్యేక ఈ సమావేశంలో ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యి ఏదైతే రాజధాని అంశం ఉందో దాని మీద చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5కు సవరణ చేయాలని కోరుతూ ప్రభుత్వం సభలో తీర్మానం ప్రవేశపెట్టనుంది. అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధం చేయాలనేది కేంద్రాన్ని కోరడమే దీని ముఖ్య ఉద్దేశం అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే అసెంబ్లీలో ఈ తీర్మానం పొందిన వెంటనే ఆ కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. తద్వారా పార్లమెంట్ లో అవసరమైన చట్ట సవరణలు జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో రాజధాని మార్పు వంటి సాంకేతిక లేదా చట్టపరమైన ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కోసం ఈ అడుగులు వేస్తున్నట్లుగా కూటమి ప్రభుత్వం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్న ఈ ప్రత్యేక సమావేశం అలాగే అమరావతి తీర్మానం గురించి పూర్తి స్థాయిలో అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తించేలా చట్టబద్ధత కల్పించడం కోసం ఈ సమావేశం నిర్వహించడం, అక్కడ అమరావతి ప్రాంత రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. 2014 విభజన చట్టంలోని సెక్షన్ 5కు సవరణ కోరుతూ ప్రభుత్వం ఈ తీర్మానం ప్రవేశపెట్టి ఉమ్మడి రాజధాని గడువు ముగిసిన నేపథ్యంలో అమరావతికి శాశ్వత హోదా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన అనంతరం ప్రభుత్వానికి పంపి పార్లమెంట్ లో కూడా సవరణలు జరిగేలా కూడా చూడాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో రాజధాని విషయంలో ఎలాంటి మార్పులు లేకుండా అమరావతిని ఏకైక రాజధానిగా చట్టంలో చేర్చాలని కూడా కోరుతున్నారు. ఈ నిర్ణయంతో రాజధాని నిర్మాణం, పెట్టుబడులు అలాగే రాష్ట్ర అభివృద్ధిపై ప్రజల్లో మరియు ఇన్వెస్టర్లలో ఉన్న సందిగ్ధత తొలగిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా ఇటు కూటమి నాయకులు అలాగే సీఎం చంద్రబాబు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైతులు, ప్రజల సుదీర్ఘ పోరాటం మరియు హైకోర్టు తీర్పుల నేపథ్యంలో ప్రస్తుతం ఈ దిశగా అడుగులు వేస్తోందని చెప్పి కూడా చెప్తున్నారు. మొత్తానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఈ కీలక తీర్మానం ప్రవేశపెడుతుంది. అలాగే వెంటనే మన కేంద్రానికి పంపించడము, అక్కడ కూడా ఎక్కడ బ్రేక్ పడకుండా వెంటనే ఆమోదం కూడా చట్టసభల్లో ఆమోదం పొందేలా కూడా దాని మొత్తం బాధ్యతంతా కూటమి ప్రభుత్వం, ఏపీ కూటమి ప్రభుత్వం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏదైతే ఇటు విభజన తర్వాత 10 ఏళ్లుగా కొనసాగుతున్న రాజధాని సందిగ్ధతకు ఈ తీర్మానంతో ముగింపు పలకనున్నారు. గతంలో జరిగిన రాజధాని మార్పు ప్రయత్నాలు 3 రాజధానులు అని చెప్పి గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటివి పునరావృతం కాకుండా ఈ పార్లమెంటరీ చట్టబద్ధత కల్పించడం ద్వారా అమరావతికి భద్రత లభిస్తుందన్నది వీరి భావనగా మనం చెప్పుకోవచ్చు. భూములు ఇచ్చిన రైతుల సుదీర్ఘ పోరాటానికి అలాగే హైకోర్టు తీర్పులకు గౌరవం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్లేషించవచ్చు. ఇటు కేంద్ర హోంశాఖ అలాగే న్యాయశాఖల సూచన మేరకే ఈ ప్రత్యేక తీర్మానం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ క్యాపిటల్ అనేది ఏదైతే ఒక రాజధాని అని చెప్పి ఉంది గతంలో, అది ఉన్న చోట మాత్రం ది క్యాపిటల్ ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి లేదా ఎట్ అమరావతి అని స్పష్టంగా మార్చడమే ఈ తీర్మానం ప్రధాన లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఈ చిన్న సవరణతో అమరావతికి శాశ్వత రక్షణ కవచం కూడా లభిస్తుంది. అసెంబ్లీ కేవలం తీర్మానం ప్రవేశపెట్టి అనిపించకుండా దాదాపు 4 గంటల పాటు దీనిపై సుదీర్ఘ చర్చ కూడా జరపనున్నారు సభ్యులు. అమరావతి ఆవశ్యకతను సభ్యులు అందరూ కూడా ప్రస్తావిస్తారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ రామచంద్ర మరోసారి రాజధాని విషయంలో విపక్ష వైసీపీ కార్నర్ కాబోతుంది అనుకోవచ్చా ఈ సమావేశాల ద్వారా? ఇటు అసెంబ్లీ సమావేశాలు అంటే హాజరు కాకుండా స్కిప్ చేయొచ్చు. రేపు పొద్దున పార్లమెంట్ లో కనుక చట్ట సవరణకు సంబంధించి బిల్లు పెడితే అక్కడ కొంత కార్నర్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది కదా. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు ఏప్రిల్ 4 వరకు కూడా జరుగుతున్నాయి. అసెంబ్లీలో ఈ రోజే తీర్మానం చేసి వెనువెంటనే ఢిల్లీకి పంపి ఇదే పార్లమెంటు సెషన్ లోనే బిల్లు పెట్టాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. అయితే అమరావతిపై ఇంతటి కీలక తీర్మానం జరుగుతున్న సందర్భంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ రాకపోతే రాజధాని వ్యతిరేకంగా వైసీపీకి ముద్ర వేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా మరోవైపు వాదనలు వస్తున్నాయి. సాధారణంగా రాష్ట్రం పంపిన తీర్మానాలను కేంద్రం పెండింగ్ లో పెడుతుంది. కానీ ఈసారి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడిన తర్వాతనే ఈ సెషన్ పెట్టారనేది మనకున్న సమాచారం. అందుకే ఇది కేవలం తీర్మానం కాదు, చట్టం కాబోతుంది అనేది అందరూ కూడా చాలా బాహాటంగా బల్లగుద్ది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి జగన్మోహన్ రెడ్డి ఇటు మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు, వారందరూ ఈ
ఈ చట్ట సవరణ జరుగుతున్నటువంటి ప్రత్యేక సమావేశం కావచ్చు, దీని మీద 4 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరగబోతున్నారు. సో దీనిపై మరి ఈ సమావేశంలో పాల్గొంటారా జగన్మోహన్ రెడ్డి లేదా అనేది కూడా చాలా ఉత్కంఠంగా ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రాకపోతే వైసీపీని అలాగే జగన్మోహన్ రెడ్డిని ఆ రాజధాని అమరావతి వ్యతిరేకి అని చెప్పి ఆ గుంటూరు విజయవాడలో పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి దీని మీద వైసీపీ స్టాండ్ ఏది అనేది ఇంతవరకు ఎవరు వచ్చి బయటికి ప్రకటించినటువంటి దాఖలాలు లేవు. మరి చూడాలి జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీని ఎవరైనా హాజరు అవుతారన్నది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్నటి కేబినెట్ భేటీలో కూడా 99 కొత్త కోర్టుల ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపారు. ఇది అమరావతిలో జస్టిస్ సిటీగా ఉండబోతోంది. 10 ఏళ్లుగా ఉన్న గందరగోళంతో వెనక్కి తగ్గిన అంతర్జాతీయ పెట్టుబడిదారులకు కూడా ఇదో చట్టబద్ధమైనటువంటి రాజధాని ఉంది అని చెప్పి చూపించి నిధులు రాబట్టేందుకు కూడా ఈ తీర్మానం ఒక మాస్టర్ కీ అనేది కూడా అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి మొత్తానికి అమరావతిని పూర్తి స్థాయిలో ఇంకా ఎప్పుడు నెక్స్ట్ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాన్ని మార్చుకోకుండా దాన్ని కలుసుకోకుండా దాని పని ఏదైతే రాజధాని ఒకటే రాజధాని అదే అమరావతి ఆంధ్రప్రదేశ్ కు అన్నది చేయాలన్నది చంద్రబాబు నాయుడు పట్టుబట్టి చేస్తున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇది ఈ రోజు అసెంబ్లీలో ఆమోదం పొంది వెంటనే పార్లమెంట్ కు వెళ్తే అక్కడ ఎటువంటి పరిణామాలు జరుగుతాయి, ఏప్రిల్ 4వ తారీఖులోపు ఇది చట్ట సవరణ జరుగుతుందా లేదా అనేది కూడా కాస్త ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇటు పార్టీ ఏదైతే వైసీపీ పార్టీ ఉందో ఆ వైసీపీ పార్టీ స్టాండ్ ఏంటో కూడా ఈ రోజు తెలిసిపోయే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.